ఎప్పుడైనా మీ జీవితంలో ఏదైనా తప్పు జరిగినప్పుడు అది నా వల్ల కాదు, వాళ్ళ వల్లే జరిగింది అని పక్క వాళ్ళ మీద నెట్టేశారా? నిజం చెప్పండి, మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో ఇలా చేసే ఉంటాం. కానీ నిజమైన లీడర్, నిజమైన విజేత ఎప్పుడూ అలా చేయడు. ఈరోజు మనం ఒక అద్భుతమైన పుస్తకం గురించి చెప్పుకోబోతున్నాం. అదే ఎక్స్ట్రీమ్ ఓనర్షిప్. దీన్ని రాసింది అమెరికన్ నేవీ సీల్స్ అయిన జోకో విల్లింగ్ మరియు లీఫ్ బాబిన్. ఇది కేవలం ఒక పుస్తకం కాదు, ఇది మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేసే ఒక ఆయుధం. కథలోకి వెళ్దాం. 2006 ఇరాక్లోని రమాదీ అనే ప్రాంతం. అంతా యుద్ధ వాతావరణం. జోకో విల్లింగ్ అక్కడ ఒక నేవీ సీల్ కమాండర్. ఒకరోజు యుద్ధంలో ఒక ఘోరమైన పొరపాటు జరిగింది. గందరగోళంలో మన సైనికులే పొరపాటున మనవాళ్ల మీదే కాల్పులు జరిపారు. దీన్నే మిలిటరీలో బ్లూ ఆన్ బ్లూ లేదా ఫ్రెండ్లీ ఫైర్ అంటారు. ఇది చాలా సీరియస్ విషయం. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? తప్పుడు సమాచారం ఇచ్చిన రేడియో ఆపరేటరా, లేక సరిగ్గా చూసుకొని స్నైపరా? అక్కడున్న ఎవరైనా సరే ఆ తప్పుని వేరే వాళ్ళ మీద నెట్టేయచ్చు. కానీ జోకో విల్లింగ్ అలా చేయలేదు. అందరి ముందు నిల్చొని ఆయన ఏమన్నారో తెలుసా? దీనికి పూర్తి బాధ్యత నాది, నేను కమాండర్ని, నాదే తప్పు అని ఒప్పుకున్నారు. ఆ ఒక్క మాటతో అక్కడ పరిస్థితి మారిపోయింది. తన టీంకి తనపై నమ్మకం, గౌరవం 100 రెట్లు పెరిగాయి. ఇదే ఎక్స్ట్రీమ్ ఓనర్షిప్ అంటే. మీ ఆఫీస్లో, మీ బిజినెస్లో లేదా మీ ఇంట్లో ఏదైనా తేడా వస్తే వేరే వాళ్ళని వేలతో చూపకండి. ఐఎమ్ రెస్పాన్సిబుల్ అని ఎప్పుడైతే మీరు బాధ్యత తీసుకుంటారో అప్పుడే ఆ సమస్యని పరిష్కరించే శక్తి మీకు వస్తుంది. ఈ పుస్తకంలో ఇంకో అద్భుతమైన లెసన్ ఉంది. నో బ్యాడ్ టీమ్స్, ఓన్లీ బ్యాడ్ లీడర్స్. అంటే చెడ్డ టీమ్స్ ఉండవు, చెడ్డ లీడర్స్ మాత్రమే ఉంటారు. దీనికో ఉదాహరణ చెప్తాను. నేవీ సీల్స్ ట్రైనింగ్లో పడవల పోటీలు జరుగుతుంటాయి. ఒక టీం ఎప్పుడు గెలుస్తూ ఉంటుంది, ఇంకో టీం ఎప్పుడు ఓడిపోతూ అందరికంటే చివరి వస్తుంటుంది. ఓడిపోయే టీం లీడర్ నా టీం మెంబర్ సరిగ్గా లేరు, వాళ్ళు వీక్ అని ఎప్పుడు కంప్లైంట్ చేసేవాడు. అప్పుడు ఇన్స్ట్రక్టర్లు ఒక చిన్న మార్పు చేశారు. గెలిచే టీం లీడర్ని ఆ ఓడిపోయే టీంకి, ఆ ఓడిపోయే టీం లీడర్ని గెలిచే టీంకి మార్చారు. మ్యాజిక్ ఏంటంటే ఆ కొత్త లీడర్ రాగానే ఇంతకుముందు ఓడిపోయిన టీం తర్వాత రేస్లో గెలిచింది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతోంది? మనుషులు ముఖ్యం కాదు, వాళ్ళని నడిపించే నాయకుడు ముఖ్యం. మీ టీం సరిగ్గా పనిచేయట్లేదంటే వాళ్ళని తిట్టకండి. ముందు మీ లీడర్షిప్ని సరిచూసుకోండి. వాళ్ళకి మీరు సరైన డైరెక్షన్ ఇస్తున్నారా లేదా అని ఆలోచించండి. మనం జీవితంలో గెలవాలంటే కొన్ని యుద్ధ సూత్రాలు పాటించాలి. అందులో ముఖ్యమైనది కీప్ ఇట్ సింపుల్. ప్లాన్స్ ఎప్పుడూ క్లియర్గా, సింపుల్గా ఉండాలి. ఎంత కాంప్లికేటెడ్ ప్లాన్ వేస్తే అంత కన్ఫ్యూషన్ పెరుగుతుంది. అందరికీ అర్థమయ్యేలా చెప్పడమే నిజమైన తెలివి. అలాగే ఎప్పుడైనా సమస్యలన్నీ ఒకేసారి మీద పడితే కంగారు పడిపోతాం కదా. దీనికి సీల్స్ ఒక టెక్నిక్ వాడతారు. ప్రయారిటైజ్ అండ్ ఎగ్జిక్యూట్. అంటే ముందు కాస్త రిలాక్స్ అవ్వండి. ఉన్న సమస్యల్లో అన్నిటికన్నా అర్జెంట్ ఏది, దాన్ని ముందు ఫినిష్ చేయండి. ఆ తర్వాతే రెండో దాని గురించి ఆలోచించండి. మల్టీటాస్కింగ్ పేరుతో అన్నిటినీ ఒకేసారి చేయడానికి చూస్తే ఏది పూర్తి కాదు. అలాగే కవర్ అండ్ మూవ్ అనే మరో సూత్రం ఉంది. అంటే టీం వర్క్. యుద్ధంలో ఒకరు కవర్ ఇస్తుంటే ఇంకొకరు ముందుకు కదులుతారు. మన లైఫ్లో కూడా అంతే. ఆఫీస్లో వేరే డిపార్ట్మెంట్ని శత్రువులా చూడకూడదు. అందరూ ఒకే టీం, కలిసి పనిచేస్తేనే గెలుస్తాం. కానీ వీటన్నిటికీ అడ్డొచ్చేదేంటి? అదే మన ఈగో, మన అహంకారం. నాకు అన్నీ తెలుసు, నేనే కరెక్ట్ అనే అహంకారం మన కళ్లకు గంతలు కడుతుంది. నిజమైన లీడర్ ఎప్పుడూ వినయంగా ఉంటాడు. తప్పు జరిగితే ఒప్పుకుంటాడు, తెలియకపోతే అడిగి తెలుసుకుంటాడు. చివరగా జోకో విల్లింగ్ చెప్పే అతి ముఖ్యమైన మాట, డిసిప్లిన్ ఈక్వల్స్ ఫ్రీడమ్. క్రమశిక్షణే స్వేచ్ఛ. చాలామంది డిసిప్లిన్ అంటే కష్టం అనుకుంటాడు. కానీ ఉదయాన్నే లేవడం, వ్యాయామం చేయడం, పనులను టైంకి పూర్తి చేయడం, ఇవన్నీ మిమ్మల్ని బద్ధకం నుంచి, స్ట్రెస్ నుంచి విముక్తి చేస్తాయి. ఆ క్రమశిక్షణే మీకు నిజమైన స్వేచ్ఛను, గెలుపును ఇస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకోండి. మీ జీవితంలో జరిగే ప్రతి దానికి, గెలుపైనా ఓటమైనా, బాధ్యత మీదే. అద్దం ముందు నిల్చొని దీనికి బాధ్యత నాది, దీన్ని సరిదిద్దే శక్తి నాలో ఉంది అని చెప్పుకోండి. ఎప్పుడైతే మీరు ఎక్స్ట్రీమ్ ఓనర్షిప్ తీసుకుంటారో అప్పుడే మీరు మీ జీవితానికి నిజమైన హీరో అవుతారు. ఈ విషయం మీకు నచ్చితే, మీలో కొత్త ఉత్సాహాన్ని నింపితే, ఇలాంటి మరిన్ని పవర్ఫుల్ వీడియోల కోసం మన ఛానల్కి
తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. Don't forget to hit the bell icon